సిద్ధమా 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 రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ మన మూడోసారి ఎమ్మెల్యేగా చూసుకుని మీరందరూ సిద్ధమా 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 అవినాష్ రెడ్డి గారిని మూడోసారి మనము ఎంపీగా చూసుకోవడానికి మీరందరూ సిద్ధమా 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 ఒక వ్యక్తి గురించి తెలియజేయడం కాదు. ప్రొద్దుటూరు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసి ప్రొద్దుటూరు సిద్ధం అని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడానికి ఈ కార్డు ప్రతి కార్యకర్త చేతిలో కూడా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు ప్రొద్దుటూరుకి రావాలని చెప్పి నేను అభ్యర్థించిన. ఈ ఎన్నికలు ముగిసే లోపల 2 సార్లు ప్రొద్దుటూరుకి రావాలి, 2 సార్లు ప్రొద్దుటూరులో బహిరంగ సమావేశాలను ఉద్దేశించి తమరు ప్రసంగించాలని చెప్పి నేను ఆయన అభ్యర్థించడం జరిగింది. ఒకటి, ఈ నెలలో 27వ తారీఖున బస్సు యాత్ర ద్వారా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు ఏప్రిల్ 21వ తారీఖు వరకు జరుగుతుంది. అందులో మొట్టమొదట 27వ తారీఖున ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడ బస్సు ఎక్కితే ఏప్రిల్ 21వ తారీఖు వరకు ఆయన తిరుగుతూనే ఉంటాడు. కార్యకర్తలతో క్యాడర్తోనే మీటింగ్ జరుపుతూ ఉంటాడు. మొట్టమొదటి మీటింగ్ మాత్రం ప్రొద్దుటూరే సెలెక్ట్ చేసినారు. అది మనందరికీ ఎంతో గర్వకారణం, సంతోషించదగ్గ అంశం. ఈ 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట మీటింగ్ పెట్టాలన్నప్పుడు కమలాపురం పెడదామా, మైదుకూరు పెడదామా, ప్రొద్దుటూరు అని చెప్పి ఆయనకు సలహాదారులు మాట్లాడితే ఆయన ఏకకంఠంతోనే నిర్విఘ్నంగా ప్రొద్దుటూరులోనే సభ పెట్టండి, నాకు ప్రొద్దుటూరే సెంటిమెంటల్గా కూడా ఇష్టము, అక్కడ కార్యకర్తలు నాయకులు మొబిలైజేషన్ ఎక్కువ చేయగలుగుతారు, సెమీ అర్బన్ ప్రాంతం కూడా అది అందరికీ సెంటర్గా ఉంటుంది, మైదుకూరుకు, కమలాపురానికి, జమ్మనమడుకు, అందరికీ బద్వేలు వాళ్ళకి అందరికీ ఉంటుంది, అంటే ప్రొద్దుటూరే పెట్టండి, నాకు ప్రొద్దుటూరే ఇష్టం అని చెప్పి ఆయన నిర్విఘ్నంగా చెప్పడం వలన ప్రొద్దుటూరు ఖరారు చేసినారు. అది మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరొకసారి కూడా ఆయన్ను మే 13 తారీఖు కంటే ముందుగా ఒక 10 రోజులు ఎన్నికల ప్రచారంలో భాగంగా 10 రోజుల ముందు మరొకసారి ప్రొద్దుటూరు రావాలని కూడా మన అభ్యర్థన ఆయన ముందుంది. అది కూడా మనం సాధించుకోగలిగితే ఎన్నికల ప్రచారంలో మనం 100% ఆడికి మనం సంతృప్తి కలగలుగుతుంది. మన నాయకుడు ఎన్నిసార్లు మన ఊరికి రాగలిగితే, ఈ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడగలిగితే ఈ ఎన్నికల యొక్క సంగ్రామంలో మన యొక్క విజయం అంత సులభతరం అవుతుందనేది నా విశ్వాసం. ఆయన రావడమే మనకు మేలు జరుగుతుంది. ఇప్పుడు 27వ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మిగతా 6 నియోజకవర్గాల వాళ్ళు కూడా క్యాడర్ అంతా ఇక్కడికి వస్తుంది. జమ్మలమడుగు, మైదుకూరు, కడప, బద్వేలి, కమలాపురం, పులివిందుల, ఈ 6 నియోజకవర్గాల నుంచి కూడా జనం అంతా ఇక్కడికి వస్తారు. క్యాడర్ అంతా ప్రొద్దుటూరు నుంచి మనం కూడా జనాన్ని, మన వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఈ జమ్మలమడుగు బైపాస్ రోడ్లో ఇదివరకే మీకు తెలిసి ఉంటుంది, తిమ్మయ్య కళ్యాణ మండపానికి ఎదురుగా ఉండబడిన ఖాళీ జాగాలో ఒక 10 ఎకరాల స్థలంలో మనం అంతా ఇప్పుడు పని కూడా అయిపోయింది అనుకుంటా, దాదాపుగా చేసేసినారు, స్టేజీ గీజీ అంతా తయారైపోతూ ఉంది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. సారు 27వ తారీఖున 11 గంటలకు ఇడుపులపాయలో బయలుదేరి అక్కడ బస్సు ఎక్కితే వేంపల్లి, వీరపనాయపల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరుకి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆ ప్రాంతంలో ఆయనకు బస్సు ఏర్పాటు చేయమని చెప్పినాం మనం. మరి వారు ఒకరవ అటు ఇటు 2-3 కిలోమీటర్ల ముందో వెనకో ఏర్పాటు చేసుకుంటారు. మధ్యాహ్నం 2 కల్లా అక్కడికి వస్తే ఆయన బస్సు ఉంటుంది, ఆయనకు ఒక టెంట్ కూడా, గుడారం కూడా ఏర్పాటు చేస్తారు, అందులోనే ఉంటాడు. భోజన వసతి ఇక్కడనే ప్రొద్దుటూరులోనే భోంచేస్తాడు, అక్కడనే ఆ గుడారంలోనే భోంచేస్తాడు. 2 నుంచి 4 వరకు విశ్రాంతి తీసుకుంటాడు. 4కు మళ్ళీ ఆయన బస్సు ఎక్కితే కన్నా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మనం అనుకునేది శని హబ్ దగ్గర నుంచి శని హబ్ మీదుగా మైదుకూరు రోడ్డు వచ్చి శివాలయం సర్కిల్, రాజీవ్ సర్కిల్, నేరుగా ఈ కొరపాటు రోడ్, ఈ రోడ్డమ్మడి స్ట్రైట్గా పోయి అవుటర్ బైపాస్ రింగ్ రోడ్లో నుంచి ఆ స్థలంలోకి పోయేటట్టు ఇప్పటికి ప్లాన్ చేసినాం. ఇంకా దీనికంటే కొద్దిగా చిన్న మార్పులు ఏమంటే మళ్ళీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఇదే ఖరారుగా అనుకుంటా ఉన్నాం. ఆ రోజు ఆ సమావేశానికి మిగతా నియోజకవర్గాల నుంచి క్యాడరు ఏ పద్ధతుల్లో వాళ్ళు ఎంత గొప్పగా వచ్చినా, కొంచెం గొప్పగా కంటే తక్కువగా వచ్చినా కూడా దాని మీద మనం ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడడానికి సంసిద్ధంగా ఉండమని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను మీ అందరికీ.
మన మీద మనం ఆధారపడాలి గట్టిగా. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఆయన వచ్చినప్పుడు కనీసం అంటే 6 నియోజకవర్గాలు బయట వాళ్ళు మనం కలిసి 1,00,000 నుంచి 1,50,000 జనాన్ని సమీకరించాలనేది ఒకటి అనుకుంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోవాలి. సిద్ధం సభలు మీరు అన్ని చూసినారు ఎంత గొప్పగా జరిగినాయో. అనంతపురం అయినా సరే, ఎక్కడైనా సరే, మేదరమెట్ల కానీ అసలు 10 లక్షలతో 15 లక్షలతో సభలు అద్భుతంగా జరిగినాయి. అంత స్థాయిలో ఆయన సభలు జరిగినప్పుడు బస్సు యాత్ర సభలు కూడా మొట్టమొదటి ప్రొద్దుటూరు పెట్టినప్పుడు ప్రొద్దుటూరు మిగతా అన్ని నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండే విధంగా జన సమీకరణతో మనం ఆయనకు ఘనమైన స్వాగతం పలకాల. కిక్కిరిసినటువంటి జన సమూహంతో, ఇసుకేస్తే రాలనంత జనముతో, అది కూడా ఉత్సాహంతో నాయకునికి సాధారణంగా ప్రొద్దుటూరు ఆహ్వానిస్తూ ఆయన్ను చిరునవ్వుతో ఆహ్వానించే స్థాయిలో మనందరం కథం దొక్తూ కథన రంగానికి సంతోషంగా మనం ఆహ్వానించే విధంగా ఉండాలి. దీనికి మీ అందరిలో కూడా ఒక పట్టుదల, ఒక ఉత్సాహం తప్పనిసరిగా అవసరం అనేది మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికల యొక్క రణరంగానికి సంబంధించి మన నాయకుడు 27 తారీఖు వచ్చే కార్యక్రమాన్ని మనము పూర్తి స్థాయిలో జయప్రదం చేసుకునే దానికి ప్రతి గ్రామీణ ప్రాంత నాయకుడు, ప్రతి మున్సిపల్ వార్డుకు సంబంధించిన నాయకుడు, ప్రతి కార్పొరేటరు, ప్రతి కౌన్సిలరు, డైరెక్టరు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, క్రియాశీలకమైనటువంటి సభ్యులు, పార్టీ పదవులలో ఉండేవారు, ఏ పదవి లేకపోయినప్పటికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించే ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లెలికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శక్తిని దాచుకోకుండా, దాపరికం లేకుండా పూర్తి శక్తిని వినియోగించి రేపు 27వ సభను చాలా సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మేము ఈ గ్రామాలలో, వార్డుల్లో పూర్తి స్థాయిలో జనాన్ని సమీకరించాలా. నేను మళ్ళీ పర్సనల్గా మీతో ఒకరొకరితో ఫోన్లో మాట్లాడతా. మీకు కావాల్సిన సదుపాయాలు నేను చేయగలుగుతా. మీరు చేయాల్సిన జన సమీకరణ కార్యక్రమాన్ని మీరు చేయాలా. ఓకేనా? సుభాష్ గారు.